నడుము నొప్పి అనేది చాలా మంది జీవితాల్ని నరకంగా మారుస్తుంది. కొంతమంది తెలియకుండానే ఆ నరకాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఎప్పుడూ మీరు కూర్చునే విధానమే. మీరు కూర్చునే విధానం మీకు తెలియకుండా వెన్నుపూస మీద విపరీతమైన ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేది విని చాలా మంది నడుము నొప్పి ఉన్నప్పుడు చేసే తప్పులు మీరు చేయకండి. ఈ నడుము నొప్పి ఉన్నప్పుడు పదే పదే ముందుకు వంగకూడదు. పదే పదే ముందుకు వంగటం వల్ల వెన్నుపూస మీద ఎక్స్ట్రా ప్రెషర్ క్రియేట్ అయ్యి మీ డిస్కులు దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. బోర్లా పడుకోవటం వల్ల వెన్నుపూస మీద విపరీతమైన ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో ఎల్లికలా పడుకోవటం కానీ పక్కకు తిరిగి పడుకోవటం చాలా సేఫ్. వర్క్ ఫ్రమ్ హోమ్లో తెలియకుండా ల్యాప్టాప్ని బెడ్ మీద కానీ సోఫా మీద కానీ పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల వాళ్ళకి తెలియకుండా వెన్నుపూస మీద విపరీతమైన ప్రెషర్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ల్యాప్టాప్ని కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ హైట్లో పెట్టుకొని వర్క్ చేయడం చాలా అవసరం. సరైన పోస్చర్ మెయింటైన్ చేయండి. ప్రతి అరగంటకి ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. మీరు రోజుకి ఒకే చోట కూర్చొని ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? 4 అవర్సా లేక 8 అవర్సా? కింద కామెంట్ చేయండి.